Hello friends, welcome back to our YouTube channel Tech Notebook. This is Kirti Pela. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ నెట్వర్క్ అనాలిసిస్ యూనిట్ 5 ఒక ప్రజెంటేషన్ వీడియో. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్లో 2 పోర్ట్ నెట్వర్క్. ఇది మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలంటే ఫస్ట్ పోర్ట్ అంటే ఏంటి? ది కాంబినేషన్ ఆఫ్ 2 టెర్మినల్స్ ఆర్ వైర్స్ ఈజ్ కాల్డ్ పోర్ట్. ఓకే, ఇప్పుడు 2 పోర్ట్ అంటే ఏంటంటే రాద్దాం. ద కాంబినేషన్ ఆఫ్ 2 పోర్ట్స్ ఆర్ 4 టెర్మినల్స్ విత్ 2 టెర్మినల్స్ ఈజ్ కాల్డ్ 2 పోర్ట్. ఓకే, దీని యొక్క పిక్టోరియల్ డయాగ్రామ్ వచ్చేసరికి ఇదనమాట. ఈ 2 పోర్ట్ నెట్వర్క్లో 4 టెర్మినల్స్ ఉంటాయి అన్నాం కదా. ఇక్కడ ఒక టెర్మినల్, ఇది ఒక టెర్మినల్, ఇది ఒక టెర్మినల్, ఇది ఒక టెర్మినల్, ఇది ఒక టెర్మినల్. ఈ 4 టెర్మినల్స్ని 2 పోర్ట్ నెట్వర్క్ అంటారు. ది కాంబినేషన్ ఆఫ్ 4 terminals is called 2 port network. In this 2 port network, one port is act as a transmitting, it is input side. Another port is act as a receiving, it is output side. Two port network circuit diagram వచ్చేసరికి ఇదన్నమాట 2 port network. ఇక్కడ మనకి వేరియబుల్స్ వచ్చేసరికి I1 V1 అది ఇన్పుట్ సైడ్ అనమాట. ఇది ట్రాన్స్మిటర్గా యూజ్ చేస్తారు. ఇటు పక్కది మొత్తం ట్రాన్స్మిటర్, ఇటు పక్కది రిసీవర్ అనమాట. I2 V2 అనేది అవుట్పుట్ యొక్క వేరియబుల్స్. ఇది మొత్తం 2 పోర్ట్ నెట్వర్క్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. 2 పోర్ట్ నెట్వర్క్కి 4 టెర్మినల్స్ ఉంటాయన్నాం కదా. అలాగే దీస్ 2 పోర్ట్ నెట్వర్క్ హ్యావ్ ఏ 4 వేరియబుల్స్. దే ఆర్ V1, I1, V2, I2. ఇన్పుట్లో వచ్చేసరికి మనకి V1, I1 వేరియబుల్స్ ఉంటాయి. అవుట్పుట్లో వచ్చేసరికి V2, I2. V అంటే వోల్టేజ్, అది వచ్చేసరికి కరెంట్. ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ కరెంట్. అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్. These 2 port networks has a 4 variables explained with the help of 4 parameters. మనకి దీంట్లో 4 పారామీటర్స్ మనకైతే ఉన్నాయి. దే ఆర్ Z పారామీటర్, Y పారామీటర్, H పారామీటర్ అండ్ ABCD పారామీటర్స్. ఇంకా పారామీటర్స్ ఉన్నాయి. యాజ్ పర్ అవర్ సిలబస్ మనకి ఈ 4 పారామీటర్స్ అనేవి, ఈ వేరియబుల్స్ అనేవి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయో దాన్ని ఎలా ఏ పారామీటర్తో పిలుస్తారో చూద్దాం. V1, V2 అనేది డిపెండ్ అయితే దాని యొక్క పారామీటర్ అని Z పారామీటర్ అని పిలుస్తారు. ఇఫ్ V1, V2 ఆర్ డిపెండెన్స్, దీస్ టైప్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ కాల్డ్ Z పారామీటర్స్. ఈ Z పారామీటర్ యొక్క ఈక్వేషన్ వచ్చేసరికి V1 ఈజ్ ఈక్వల్స్ టు Z11 I1 ప్లస్ Z12 I2. V2 వచ్చేసరికి Z21 I1 ప్లస్ Z22 I2. If I1 and I2 are dependents, the type of parameter is called as a Y parameter. I1 అనేది I2 అనేది డిపెండ్ అయితే Y పారామీటర్ అని పిలుస్తారు. ఈ Y పారామీటర్ యొక్క ఈక్వేషన్ వచ్చేసరికి I1 ఈజ్ ఈక్వల్స్ టు Y11 V1 ప్లస్ Y12 V2. I2 వచ్చేసరికి Y21 V1 ప్లస్ Y22 V2. ఇక్కడ మనకి V1 అండ్ V2 ఆర్ ఇండిపెండెన్స్ అనమాట. ఇప్పుడు వరకు మనం Z పారామీటర్స్ చూసాం, Y పారామీటర్స్ చూసాం. H పారామీటర్స్ చూడండి. ఇఫ్ V1 అండ్ I1 ఆర్ డిపెండెన్స్, ద పారామీటర్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ H పారామీటర్. V1 I1 అనేది డిపెండెన్స్ అయ్యి I2 V2 అనేది ఇండిపెండెంట్ అయితే దాన్ని H పారామీటర్స్ అని పిలుస్తారు. ఈ H పారామీటర్ యొక్క ఈక్వేషన్ వచ్చేసరికి V1 ఈజ్ ఈక్వల్స్ టు H11 I1 ప్లస్ H12 V2. I2 వచ్చేసరికి H12 I1 ప్లస్ H21 V2. హియర్ I1 అండ్ V2 ఆర్ ఇండిపెండెన్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో
మీకు 2 పోర్ట్ నెట్వర్క్ అనే వర్డ్ ఎక్కడ కనిపించినా ఇది మొత్తం ఇప్పుడు వరకు నేను చెప్పింది అయితే మొత్తం రాయండి. కన్ఫామ్గా మీకైతే మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఇదైతే బేసిక్స్ అనమాట. దీన్ని యూస్ చేసుకొని మనం హెచ్ పారామీటర్స్, వై పారామీటర్స్ అండ్ జెడ్ పారామీటర్స్, ఏబిసిడి పారామీటర్స్ అనేవి చేస్తారు. ఖచ్చితంగా ఏబిసిడి పారామీటర్స్లో అయితే ఒక క్వశ్చన్ అడగచ్చు. మీకు కామన్ కాన్ఫిగరేషన్స్ అనమాట. కామన్ బేస్, కామన్ ఎమిటర్ అండ్ కామన్ కలెక్టర్. ఇవి ఈక్వేషన్స్ వచ్చినట్లయితే మీరు ఈ 5th యూనిట్ నుంచి అయితే ఖచ్చితంగా మీరు ఫుల్ మార్క్స్ అనేది గెయిన్ చేయగలరు. ఈ 2 పోర్ట్ నెట్వర్క్ కాన్సెప్ట్లో వచ్చేసరికి మనకి వాట్ ఈజ్ పోర్ట్ అనేది చూసాం అండ్ వాట్ ఈజ్ 2 పోర్ట్ నెట్వర్క్ చూసాము. జనరల్ డయాగ్రామ్ ఆఫ్ 2 పోర్ట్ నెట్వర్క్ చూసాము. 2 పోర్ట్ నెట్వర్క్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ చూసాం. ఈ 2 పోర్ట్ నెట్వర్క్లో 4 వేరియబుల్స్ ఉంటాయి అనుకున్నాం. ఆ 4 వేరియబుల్స్ వచ్చేసరికి V1, V2, I1, I2 అని చెప్పాను. V1, I1 వచ్చేసరికి ఇన్పుట్ వేరియబుల్స్ అని చెప్పాను. V2, I2 వచ్చేసరికి అవుట్పుట్ వేరియబుల్స్ అని చెప్పాను. ఇన్పుట్ వచ్చేసరికి ట్రాన్స్మిటర్కి యూస్ అవుతుందని చెప్పాను. అండ్ అవుట్పుట్ వచ్చేసరికి రిసీవర్కి యాక్ట్ చేస్తుందని చెప్పాను. ఇంకా మనకి 4 పారామీటర్స్ ఉంటాయని చెప్పాను దీంట్లో సిలబస్ ప్రకారం. అది ఒకటి జెడ్ పారామీటర్స్, జెడ్, వై, హెచ్ అండ్ ఏబిసిడి పారామీటర్స్ అని చెప్పాను. ఇక్కడ మనకి ఏ వేరియబుల్ ఎలా యాక్ట్ చేస్తే డిపెండ్ అవుతుందో ఇండిపెండ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని పారామీటర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పాను. ప్రతి ఒక్క పారామీటర్కి ఈక్వేషన్స్ కూడా చెప్పాను. టూ పోర్ట్ నెట్వర్క్ అంటే వాట్ ఈజ్ వాట్ అనేది మనకైతే ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా తెలిసింది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకున్నా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి హెచ్ పారామీటర్, వై పారామీటర్, జెడ్ పారామీటర్స్ యూజ్ చేసి ఈ 2 పోర్ట్ నెట్వర్క్ యూజ్ చేసి వాటి యొక్క ఈక్వేషన్స్ ఎలా చేయాలి, ప్రాబ్లమేటిక్గా అడిగితే ఎలా మనం సాల్వ్ చేయాలో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను.